హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రలో కొలువైన శ్రీ చింతల వెంకటరమణ దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. ప్రపంచంలోనే ఎక్కువ మంది హిందువులు దర్శించుకునే ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. అలాగే ఈ ఆలయంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. కేవలం తిరుపతిలోనే ఉండే వెంకటేశ్వర స్వామిని మాత్రమే కాకుండా మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఉండే వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు కలియుగ దైవంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఈ తాడిపత్రలో ఉన్నటువంటి శ్రీ చింతల వెంకటరమణ దేవాలయం కూడా ఒకటి. అలాంటి దేవాలయం గురించి మనము తెలుసుకుందాం రండి. ఈ దేవాలయం వచ్చేసి 5 ఎకరాలను నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ఉన్న ప్రదేశంలోనే ఒక చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవట. దాంతో అక్కడ స్థానికులు అక్కడికి వెళ్ళి చూడగా ఆ చింత చెట్టు తొర్రలో ఒక విష్ణు విగ్రహం కనిపించింది. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోటలో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకి కలలో వెంకటేశ్వర స్వామి కనపడి చింత చెట్టు తొర్రలో తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపద మనము చూడవచ్చు. ఈ శిల్పాలలో బ్రహ్మ, కుబేర, యక్ష, కిన్నర, మానవ మూర్తులు అలాగే హంసలు, చిలకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాసి నుంచి శిల్పులను రప్పించి విజయనగర నిర్మాణ శైలిలో 1510 నుంచి 1525 మధ్య కాలంలో నిర్మించడం జరిగింది. లోపలికి ప్రవేశించగానే మనకు కుడివైపున శ్రీ చెన్నకేశవ స్వామి మరియు శ్రీ అల్వారుల సన్నిధి కూడా ఉంటుంది. దర్శించుకుందాం రండి. అలాగే చెన్నకేశవ స్వామి దేవాలయం ఎదురుగా తులసి కోట అయితే ఉంటుంది. ఈ తులసి కోట చుట్టూ 4 దిక్కుల 4 దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం ముందు భాగంలో ఉన్న రాతిరథము హంపీలోని ఏకశిలారథము ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ క్షేత్రంలో కూడా ఏకశిలారథాన్ని నిర్మించారు.
ఈ రాతి రథం ముందు భాగాన 3 వరుసలతో కూడిన తామర పుష్పం తిప్పితే తిరిగేటట్లు అమర్చడం ఆనాటి శిల్పుల నైపుణ్యం, వారి మేధస్సుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అలాగే ఈ దేవాలయంలో ప్రతి ఏటా మాఘ శుద్ధి ఏకాదశి, ద్వాదశి మరియు త్రయోదశి ఈ 3 దినాలలో సూర్యుడు ఉదయించిన వెంటనే కిరణాలు ఆ రాతి రథంలో నుంచి 2 రంధ్రాల గుండా లోపలికి ప్రవేశించి గర్భాలయంలో ఉన్న శ్రీవారి పాదాలను తాకుతాయి. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యదాయకమని పూజారులు చెబుతారు. అలాగే స్వామివారి పాదాలను సూర్య భగవానుడు పూజలు చేస్తున్నాడు గనక ఈ క్షేత్రానికి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు వచ్చేసి భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు. మన దేశంలో అద్భుతమైన శిల్ప సంపద అంటే గుర్తొచ్చేది ఉత్తరాదిన ఖజురహో, దక్షిణాన ఒలిబిడు, బేలూరులోని హొయసలేశ్వర మరియు చెన్నకేశవ ఆలయం. అటువంటి గుడులకు ఏమాత్రం తీసిపోని శిల్ప సంపద ఉన్న గుడులు తాడపత్రలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయము మరియు మీరు చూస్తున్న శ్రీ చింతల వెంకటరమణ దేవాలయము. దక్షిణ భారతదేశంలో ఆలయ శిల్పాలకి అధిక ప్రాధాన్యత సంచరించుకున్నాయి. ఇక్కడ శిల్పాలు అనేకంగా నల్లరాతితో చేయడం విశేషం. హిందూ సాంప్రదాయాలలో విగ్రహారాధనకు ప్రాధాన్యత అధికం కనుక ఆలయాలలో శిల్పాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఆలయ కుడ్యాలు, ఆలయ స్తంభాలు, ఆలయ గోపురాలు, పైకప్పు కూడా నల్లరాతితో చేయడం ఇక్కడ విశేషం. ఇవన్నీ గర్భగుడిలో ఉన్న ప్రధాన దేవుడి యొక్క పురాణ దృశ్యాలలో నిండి ఆనాటి కథలను చెప్తుంటాయి. ఈ దేవాలయంలో స్వామివారి గర్భాలయం బయట గోడలపైన, స్తంభాలపైన రామాయణము, మహాభారతము మరియు భాగవతం, శ్రీ మహావిష్ణువు అవతారాలతో అత్యంత సౌందర్యంగా చిత్రీకరించారు. శ్రీ దశరథ మహారాజు పుత్రకామేష్టయోగం మొదలు సీతాదేవి అగ్నిప్రవేశం వరకు 3 వరుసలలో మలిచారు.
స్వామివారికి ప్రతి ఏటా అశ్వయుజ శుద్ధ అష్టమి నుంచి బహుళ తదియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించే హంసవాహనము, గరుడ వాహనము, వరాహ వాహనము, గజవాహనము, పల్లెకి మరియు సింహ వాహనం ఇవన్నీ ఈ మండపంలో భద్రపరిచారు. స్వామివారికి ఎడమవైపు శ్రీ ఆనందవల్లి తయారుల సన్నిధి ఉంటుంది. దర్శించుకుందాం రండి. అలాగే ఈ మండపంలో చాలా అద్భుతమైన శిల్పాలతో చిత్రీకరించారు.